బుద్ధి నిలబట్టలేదు. కారణం ఏంటి? ఇంట్లో పిల్లం ఏం చేస్తుందో, రెండో పిల్లం ఏం చేస్తుందో, మూడో పిల్లం ఏం చేస్తుందో దృష్టి అంతా దాని మీదే. అప్పుడు అనుకున్నట్టు బాబోయ్ ఇంత మోక్షానికి చివరిదాకా వెళ్ళిపోయి ఇంకా అయిపోయింది అనుకున్న సమయంలో లేనిపోని తంట తగిలించుకుని అది ఉన్నా కూడా దాన్ని వదిలిపెట్టేద్దాం అనుకున్నాను. కానీ సంసారాన్ని వదలడం నా వల్ల అవ్వటం లేదు. ఇంక ఈ జన్మ అయిపోయినట్టే. ఈ జన్మ ఇంక సంసారంతో కాలక్షేపం చేసి మళ్ళీ జన్మ ఎత్తుదే కానీ నేను తపస్సు చెయ్యలేను అని నిశ్చయించుకుని వైరాగ్యం పొందేశాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన జన్మలో మనం చాలా మెట్లు ఎక్కుతాం. కానీ కొన్నాళ్ళు వదిలేసామంటే, కొన్నాళ్ళు పట్టించుకోవడం మానేసామంటే, కొన్నాళ్ళు సత్సంగానికి రావడం మానేసామంటే మళ్ళీ మెట్లు దిగిపోతాం, మళ్ళీ పాతాళంలోకి వెళ్ళిపోతాం. అర్థమైందా? చేతి ఎప్పుడూ దేనిని మానకూడదు, వదలకూడదు. అందుకనే చూడండి, మీ గురువుగారు కూడా రామ్ 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 అంటారు ఈ మధ్య. అవునా కదా? ఇంచేత దాన్ని పట్టుకుని వదిలితే పడిపోతుంటాం టప్ టప్ టప్. ఇలాగే దేన్నైతే మనం వదిలేస్తామో, దేన్నైతే మన దగ్గర సపోర్ట్ ఉండదో ఇవన్నీ పట్టేసుకుంటాయి. వ్యామోహాలు, కాపీరాలు, కోరికలు, చుట్టుపక్కల వ్యామోహాలు ఇవన్నీ పట్టేసుకుంటూ ఉంటాయి. కాబట్టి నిరంతరం నామం జరుగుతుంటే అవి రాలేవు మన దగ్గరికి. వైరాగ్యం అంటుతుంది, పట్టుకుని ఉంటుంది. లేకపోతే తొందరగా బయటపోతుంది. అవునా కదా? మనం ఇప్పుడు తిరగలు విసురుతున్నాం అనుకోండి, గురుజులు పట్టుకుని ఉన్నవే దగ్గరగా ఉంటాయి, చివరకున్న బయట టప్ టప్ అని విసిరిపెట్టిపోతాయి. అవునా కదా? అలాగే రామనామాన్ని పట్టుకున్నటువంటి గురుజులు పట్టుకున్నవి దగ్గరగా అదుక్కుని ఉంటాయి. రామనామాన్ని వదిలేసేవనుకోండి, టప్పని విసిరి బయట సంసార లంపడంలో పడిపోతుంటాం. అవును కదా? చదివేంటంటే రామనామం చాలా గొప్పది. ఎప్పుడూ నామాన్ని లోపల అస్సలు వదలకూడదు. అన్నిటికన్నా రాముడు కన్నా రామనామం గొప్పది అని. ఒక సమయంలో రామచంద్రమూర్తి ఏం చేశారంటే, రామాయణం అంతా పూర్తయిపోయింది, సీతాదేవిని మళ్ళీ తీసుకొచ్చేసాడు, పట్టాభిషిక్తుడు అయిపోయాడు లంకానగరం నుంచి. రావణ సంహారం అయిపోయిన తర్వాత అంతా ప్రశాంతంగా ఉంది. ఆ సమయంలో ఏం చేశారంటే, రాముడికి పూర్వం యాగాలు చేయడం, పూర్వం రాజులందరూ యాగాలు చేసేవారు. సస్యశ్యామలంగా ఉండడం కోసం, పంటలు పండడం కోసం యాగాలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు ఏం చేశారంటే, మహానుభావుడు ఒక యాగాన్ని చేద్దామని సంకల్పం చేశారు రామచంద్రమూర్తి. ఆ యాగానికి ఏంటంటే, సాధారణంగా ఋషులందరినీ పిలుస్తారు కదా, అందులోనే వశిష్ఠుణ్ణి, విశ్వామిత్రుణ్ణి, నారదుణ్ణి, మిగతా వాళ్ళందరినీ పిలిచాడు. అలాగే చుట్టుపక్కల పరిపాలన చేసే రాజులు ఉంటారు కదా, అందులో సుమంతుడు అనే ఒక రాజు కూడా ఉన్నాడు. ఆ సుమంతుడిని కూడా పిలిచాడు. అంటే చుట్టుపక్కల రాజ్యంలో ఉండే రాజులు, ప్రభువులు అందరూ కూడా వస్తారనమాట. సరే, వీళ్ళందరూ కూడా ఈ యాగం చూడడానికి వచ్చారు.